నవంబర్ 29వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి 8 తర్వాత జరిగేది ఇదే. కాదు అనుకుని ఎవరైతే మిమ్మల్ని వీడి వెళ్ళిపోయి ఉన్నారో వారు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అయితే నవంబర్ 28వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారిని కాదను శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును. 11 రోజుల్లో పరిష్కారం చూపబడును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9618133998. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలను కొని వెళ్ళిపోయిన ఏ వ్యక్తులు మళ్ళీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అంటే కాదు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తులే వీరి కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు. రాత్రి 7 తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవ్వరినీ కూడా ఏమీ అనరు. వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరి జోలికి వెళ్ళరు. కానీ వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. అలానే వీరు ధైర్యవంతులు. వీరికి అంటే ఈ రాశికి గుర్తు వచ్చేసి సింహం. అంటే గర్జించే సింహం వలె ఉంటాయి వీరి ఆలోచనలు, వీరి నడక, నడవడిక. అలానే వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక ధైర్యంతో చేస్తారు. ఖచ్చితంగా అందులో ఏదో ఒక విజయం వస్తుంది అనేటటువంటి ఆలోచనతో చేస్తారు. 100% కూడా అదే జరుగుతుంది. ధైర్య సాహసాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. ధైర్యం అనేది ఖచ్చితంగా కూడా వీరిలో ఉంటుంది. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధించే అంతవరకు నిద్రపోరు. వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. అలానే వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా అధిగమించేటటువంటి ధైర్యం, తెలివితేటలు అనేవి వీరిలో ఉంటాయి. వీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఏది అనుకున్నా సరే అనుకున్నది అనుకున్నట్లుగా చేసేటటువంటి వ్యక్తులు. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా కూడా అది చేసే అంతవరకు కూడా వీరు ఎక్కడ ఆగిపోరు, ప్రయత్నిస్తూనే ఉంటారు. అంటే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా పట్టించుకోరు. అలానే వీరి చుట్టూ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల బాధలు కూడా ఉంటాయి. కానీ ఆ సమస్యలు, ఆ బాధలను తొలగించుకోవటం కోసం వీరు పడుతున్నటువంటి శ్రమ అంతా ఇంత కాదు. ఇక అలానే అయిన వారి చేతుల్లో ఎంతగానో మోసపోతూ ఉంటారు. అయిన వారి చేతుల్లో ఈ సింహరాశి వారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. కానీ కొంతమంది చేతుల్లో మోసపోతారు. వీరు అమాయకత్వాలు అని కూడా చెప్పుకోవచ్చు. అమాయకత్వం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. చాలా అమాయకులు. వీరు ఎంత అమాయకులు అంటే వీరిని ఎంత అవమానించిన వారైనా, అలానే వీరిని ఎంత బాధ పెట్టిన వారైనా సరే వీరి దగ్గరికి మళ్ళీ నవ్వుతూ వస్తే గనక వెంటనే క్షమిస్తూ ఉంటారు. అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరు చాలా వరకు కూడా అందరికీ మేలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అందరికీ కూడా మేలుని చేస్తూ ఉంటారు. అంటే వీరికి ఎవరు ఏం చేశారు అన్నది పక్కన పెడితే వీరు మాత్రం సాధ్యమైనంత వరకు అందరికీ కూడా మేలు చేస్తూ ఉంటారు. వీరి చుట్టూ కూడా అంటే అందరూ మంచిగా మాట్లాడినట్టే ఉంటారు. మంచిగా మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా కూడా వీరికి ఏదో ఒక రకంగా వెనకాల మాత్రం వెన్నుపోటు పొడవాలి అని చూస్తూ ఉంటారు. వీరికి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరుతుంది. ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే
ఎంత అందని దానిని అయినా సరే వీరి యొక్క హార్డ్ వర్క్‌తో అది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకునేటటువంటి వ్యక్తులు. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే ఖచ్చితంగా వీరి హార్డ్ వర్క్‌ని చూసి అంటే ఏ కష్టం కూడా కష్టపడుతూ ఉంటుంది. అంటే అంత ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు. ఇక వీరి హార్డ్ వర్క్ ఎలా ఉంటుందంటే తెలియని దానిని కూడా తెలుసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళిపోతారు. తద్వారా వీరికి ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది. వీరు చేపట్టిన కార్యక్రమాలలో కావచ్చు, పనిలో కావచ్చు తప్పకుండా విజయాలు ఉండి తీరుతాయి. అంటే అంత ఎక్కువగా కష్టపడతారు. అయిన వారి చేతుల్లో మోసపోవటం ముఖ్యంగా వీరికి సొంత వ్యక్తుల వల్లే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎవరైతే సొంత వ్యక్తులు ఉన్నారో, ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో వారి వల్లే వీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్లే వీరికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలా అయిన వ్యక్తుల చేతుల్లో మోసపోతారు. కానీ మళ్ళీ మంచిగా మాట్లాడగానే వెంటనే కరిగిపోతారు. అంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంత మంచి మనస్సు, ఎవరినైనా సరే క్షమించేటటువంటి మనస్సు, చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు వీరు. అలానే వీరికి ప్రత్యేకించి కొన్ని అంటే చాలా వరకు మంచి లక్షణాలు ఉంటాయి. మంచి నడక, నడవడిక ఉంటుంది. వీరు పనిచేసే దగ్గర కావచ్చు, ఆఫీస్‌లో కావచ్చు, కొలీగ్స్‌తో కావచ్చు చాలా చక్కగా ఉంటారు. మంచి పేరుని పొందుతారు. సమాజంలో కూడా చాలా మంచి పేరుని పొందుతారు వీరు. వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా వీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. వీరు ఎవరికీ భయపడరు. తప్పు చేయనంత వరకు అస్సలు భయపడరు. అలానే వీరు తప్పు తెలిసి తెలిసి ఏ తప్పు కూడా చేయరు. ఇక తప్పు చేసిన వారిని క్షమించరు కూడా. వీరి నడక నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. వీరి యొక్క నడవడిక కూడా నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. వీరితో స్నేహం చేసినటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా వీరి మంచితనాన్ని చూసి, అలానే వీరి యొక్క మంచి నడవడికని చూసి ఇన్స్పిరేషన్‌గా ఉంటారు. 10 మందికి ఇన్స్పిరేషన్‌గా ఉంటారు. వీరు చాలా అంటే చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి ఉన్నటువంటి మంచితనం అనేది నలుగురికి కూడా తెలుస్తుంది. అయితే వీరి చుట్టూ కూడా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా నవ్వుతూనే ఉంటారు. వీరి బాధలను, సమస్యలను ఎవరికీ కూడా తెలియజేయనివ్వరు. వీరి సంతోషాన్ని అందరితో షేర్ చేసుకుంటారు. కానీ వీరి బాధను మాత్రం ఈ సింహరాశి వారికి ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలను వదలరు. అనుకున్నది పట్టుబట్టి సాధిస్తారు. మంచితనం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది అతి మంచితనం అనేది మంచిది కాదు అని వీరికే తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా వీరు ఎన్నో ఎదుర్కొని ఉన్నారు. అంటే వీరికి ఖచ్చితంగా తెలుసు అతిగా మంచితనం కూడా మంచిది కాదు అనేటటువంటిది కూడా మెల్లిమెల్లిగా వీరికి అర్థమవుతుంది. ఇక వీరికి అతి మంచితనం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి అతి మంచితనంతో కూడా వీరు అంటే ఎంతగానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచితనానికి వెళ్ళి వీరు బాధపడాల్సి ఉంటుంది. అంటే మనుషులు ఎలా ఉన్నారు ఏంటి అనేటటువంటి దాని గురించి తెలిసి కూడా ఇక పర్లేదు మనవారేలే, మన మంచి కోసమే చెబుతున్నారులే అని అనుకుంటూ ఉంటారు. ఇలా అతి మంచితనానికి వెళతారు. కానీ వీరి మంచితనం కూడా ఎదుటి వ్యక్తులకు నచ్చదు. వీరు మంచిగా ఉండి సమాజంలో మంచి పేరుని పొంది అందరూ కూడా వీరిని మెచ్చుకుంటూ ఉంటే సొంత వ్యక్తులకే ఈర్ష్య కలుగుతుంది. పక్క నుండి వారికి మాకన్నా మంచి పొజిషన్లో ఉన్నారు, మాకంటే మంచి పేరుని సంపాదించారు, మాకంటే తెలివితేటలు కలిగిన వ్యక్తులు మాకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు అనే ఈర్ష్యా భావంతో వీరిని ఏదో ఒక రకంగా బాధ పెడతారు. కానీ ఎంత బాధ పెట్టినా వీరు పట్టించుకోరు. కాలానికి వదిలేస్తారు. అంటే కాలం తప్పకుండా మంచివారికి మంచి చేసి తీరుతుంది, చెడువారికి చెడు చేస్తుంది. వారి బుద్ధి వారికి వచ్చేలాగా కాలమే సమాధానం చెబుతుంది అని కాలానికి వదిలేస్తారు. దైవం పైన భారం వేసి ముందడుగు వేస్తారు. తప్పకుండా ప్రతి దానిలో కూడా సక్సెస్ని పొందుతారు. సక్సెస్ వచ్చేంత వరకు వీరు వదిలిపెట్టరు. పట్టుదల అంత ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా వీరు కాలానికి అంటే కాలానికి వదిలిపెడతారు. కాలమే వీరికి సమాధానం చెబుతుంది అని. అయితే ఇలానే వీరికి అంటే మంచి చేసిన వ్యక్తులు ఎవరైనా వారిని మర్చిపోరు. అలానే చెడు చేసిన వ్యక్తులను కూడా మర్చిపోరు. కానీ వారిని మొహంపైనే మాటలు అని బాధ పెట్టే తత్వం అయితే వీరిలో ఉండదు. వీరిని ఎంతోమంది అవమానించి బాధపెట్టి కొన్ని సిచ్యువేషన్స్లో వీరిని వదిలి వెళ్ళిపోయి ఉంటారు కూడా. అలా వీరిని వదిలి వెళ్ళిపోయిన వారు కావచ్చు, లేదా వీరిని బయటికి పంపించిన వ్యక్తులు కావచ్చు. వారే వీరి కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు.
వీరు ఓపిక పట్టి అంటే పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓపిక పట్టి వీరు అనుకున్నది సాధించి వీరి విజయంతో అందరికీ సమాధానాలు చెబుతారు. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీరిని కాదనుకోని వెళ్ళిపోయిన వ్యక్తులు వస్తారు. ఆ సమయం సింహరాశి వారికి అతి దగ్గరలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా విజయం అనేది అలా పొందబోతూ ఉన్నారు సింహరాశి వారు. ఇక వీరికి ఖచ్చితంగా కూడా ఇప్పటి నుండి అన్నీ శుభాలే, అన్నీ విజయాలే. అనుకున్నది సాధించి తీరుతారు. ఇలా సింహరాశి వారికి మాత్రం నవంబర్ 28వ తారీఖు శుక్రవారం రోజున కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ వీరి కాళ్ళ దగ్గరికి రావటం ఖాయం. ఇది 100% కూడా జరిగి తీరుతుంది. రాత్రి 7 తర్వాత మాత్రం ఒక శుభవార్తను వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.